హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? సండే మార్నింగే బయటికెళ్ళామన్నమాట. కొన్ని పనులుంటే ఇంకా అక్కడ షాప్ ఓపెన్ లేదన్నమాట. రెడ్ రోజ్ పక్కనే హార్డ్వేర్ షాపు. అక్కడికెళ్ళాల్సి ఉండే. బట్ షాప్ ఓపెన్ లేదు కదా! రెడ్ రోజ్ ఎలాగో మన కోసం ఓపెన్ చేసి పెట్టారనేసి ఓన్లీ రౌండ్ ఏసి వద్దాము. ఏమి కొనొద్దు, ఏమి ఇప్పియొద్దు అనేసి ముందే చెప్పేస్తున్నాడు మా హస్బెండ్ ఇక్కడ. ఏం కొనొద్దు, ఓన్లీ రౌండ్ ఏసి వచ్చేసేయాలి అన్నాడు. మనం ఆడవాళ్ళం ఆగుతామా చెప్పండి? చూడంగానే ఏదో ఒకటి కావాలి అనిపిస్తది. ఇంక నేను డైరెక్ట్ పప్పు కనిపించింది. ఇంట్లో పప్పు లేదంటే, పప్పు లేదు, ఉప్పు లేదని నా దగ్గర ఏం అనొద్దు అని చెప్పేసాడు. డైరెక్ట్‌గా చెప్పేసాడు. ఇక ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి కదా! ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నాకు నచ్చి ఇవన్నా ఇప్పి అంటే ఏం చేస్తావంటే కొబ్బరి పొడి చేసుకొని నేను కర్రీలో వేసుకుంటాను. కాకపోతే నేను పచ్చి కొబ్బరి ఎక్కువ వాడతా అన్నమాట. నీకు నేను ఇప్పియడానికి తీసుకురాలేదు. ఓన్లీ రౌండ్స్ తిరిగి నీకు నచ్చినవన్నీ చూసుకో. కంటికి మాత్రం కొన్నట్టు ఊహించుకో అని చెప్పేసాడనమాట. అందుకే చూసేసి వచ్చేసాను. ఇక్కడ మూన్ స్టార్ డ్రింక్స్ అవి ఉన్నాయి కదా! అవి చూసేటప్పుడేమో ఇదొకటి తీసుకుందాం ఆఫర్‌లో ఉందంటే, మనం కొనడానికి రాలేదని నేను కూడా రిటర్న్ చెప్పేసాను అక్కడ డైలాగు. నేను అడిగినప్పుడేమో వద్దు అని చెప్పేసాడు. తను అడిగినప్పుడు నేనెందుకు కొననిస్తాను, మనం కొనొద్దనేసి చెప్పేసా అన్నమాట. ఇక్కడ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా! ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఎప్పుడు చూడలేదు. ఏడ చూడలేదు. రెడ్ రోజ్‌లోనే చూసినాను. ఎన్ని ఉన్నాయో చిన్న చిన్నది నుంచి దిల్ షేప్ ఉంది కదా! హార్ట్ షేపు అది కూడా ఉంది అన్నమాట. అవి కూడా నేను తీసుకోను అస్సలు. ఎందుకంటే నిజం చెప్పండి, ఇయర్ బడ్స్‌తో ఎంతమందికి ఇయర్ క్లీన్ చేయడానికి వస్తది నీట్‌గా. అది సరిగ్గా క్లీన్ అవ్వనే అవ్వదు. కాకపోతే మన దగ్గర చెవులో ఉన్నది మొత్తం అది లోపలనే దొబ్బుతదన్నమాట. అందుకే నేను అది ప్రిఫర్ చేయను ఎక్కువ. అందుకే కొననియను. ఎక్కువ నేను వాడను కానీ మా హస్బెండ్ అదే కావాలని అడుగుతూనే ఉంటాడు. తన కోసమైనా సరే నేను అది కొనను. ఎందుకంటే గెలుకుతూనే ఉంటాడన్నమాట చెవిని దాంతోటి, ఇయర్ బడ్స్తోని. అండ్ ఇక్కడ చెప్పుల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో రెడ్ రోజ్‌లో. నిజంగా షాప్‌లో కూడా ఇన్ని చూపియరేమో. ఇక్కడ చూస్తుంటే మనకు నచ్చింది ఒకటి మంచిది తీసుకొని కొనుక్కోవాలి అనిపించింది. షాప్‌లో అంటే కొంతమంది మంచిగా ఓపికతోని చూపిస్తారు, కొంతమంది చూపియరు. కానీ ఇక్కడ మంచిగా డిస్ప్లే చేసేసారన్నమాట. అదొకటి బాగా నచ్చింది. ఇంకా మనం కొనడానికి రాలేదు కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేశానన్నమాట. ఇంకా కుర్తీసు, నైటీసు కూడా అన్నీ డిస్ప్లే చేసేసారు మంచిగా. ఏదో షాపింగ్ మాల్‌లో పెడతారు కదా! అట్లా చాలా బాగుంది. నాకు ఈ నైట్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఆ డాల్ కేసి ఉంది కదా! 550 549 ఉంది దాని రేంజ్. కానీ నీట్‌గా కాలర్ వచ్చి బాగుందన్నమాట. మంచిగా బ్రిత్రా సైజ్ అడిగి తీసుకోవాలి అనిపించింది. కానీ పొద్దున్నే ఏ పని కోసం వచ్చామో ఆ పని చూసుకొని వెళ్ళాలి. ఇవన్నీ వద్దులే అనేసి నేనేం అడగలేదు, ఏం కొనలేదు. మేము ఫైనల్లీ అయితే కొన్ని టాయ్స్ చూస్తున్నాము. సమ్మర్ కదా! మా బ్రదర్ అయితే మీషోలో ఎన్ని టాయ్స్ సెలెక్ట్ చేసి పెట్టిందో అవన్నీ సెలెక్ట్ చేసింది కదా! అంటే తను ఇంకా బుక్ చేశాను అనేసి ఫీల్ అవుతుంది. ఇంకా ఆర్డర్లు రావట్లేదేంది మమ్మీ అనేసి ఒకటే అడుగుతుంది. తను అడిగినప్పుడల్లా నాకు బాధ అవుతుంది అనమాట. అందుకే ఇంకా బ్రిత్ర కోసం టాయ్స్ అన్నా తీసుకుందామంటే రెడీ. బ్రిత్ర కోసం ఏమన్నా సరే తీసుకుంటాడనమాట. ఈ కార్స్ తీసుకుందాం చిన్న చిన్నవి అంటే అంత బాగుండవు క్వాలిటీ. అవి 1-2 రోజులకే పోతాయి అన్నాడు. అందుకే ఇంకా ఇక్కడ చెల్లి పాప కూడా ఉంది కదా ఇంట్లో అనేసి ఈ షటిల్స్ చూసామన్నమాట. ఇద్దరికి ఒకటొకటి ఇచ్చి ఇద్దరికి సేమ్ బాల్స్ ఇవ్వచ్చు అనేసి ఆ షటిల్ అయితే తీసుకున్నాము. ఇది సేమ్ బొమ్మ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అప్పుడు చెల్లి వాళ్ళ పాపకు బాగాలేకుండా హెల్త్. అప్పుడు రైన్బో హాస్పిటల్లో 2-3 డేస్ ఉండాల్సి వచ్చింది. అప్పుడు బ్రితిరన్ అయితే మమ్మీ దగ్గర పెట్టేసి అక్కడ హాస్పిటల్లో ఉన్నామన్నమాట. 2-3 డేస్ మిస్ అయిపోయాం కదా, ఏదైనా టాయ్ తీసుకొని వెళ్ళాలి అనేసి అది తీసుకున్నాను అన్నమాట. అది చూడంగానే అవన్నీ గుర్తొస్తున్నాయి ఆ డేస్ అని. ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుందామంటే చాలు. ఇంకా విఐపీస్కి కూడా ఎన్ని ఫోన్లు వస్తాయో రావో తెలియదు, కానీ నాకు మాత్రం ఫోన్లు ఫోన్లు వస్తాయి. మరి అవి ఎంత ఇంపార్టెంట్ కాల్సో ఎంత అన్ఇంపార్టెంటో మరి నాకైతే తెలియదు. విఐపీస్కి రావచ్చు కాల్స్, కానీ పక్కన పిఎస్ ఉంటారు కదా వాళ్ళు ఎత్తుతారేమో. కానీ ఈయన మాత్రం ఈయననే ఎత్తుకోవాలి కాబట్టి ఎనీ టైం బిజీ 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 వస్తుంది. కాల్ అయినా దగ్గరుంటేనేమో ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఈ ప్లేట్స్ కూడా భలే ఉండే, నాకు నచ్చినాయి. నేను ఇది పట్టుకున్నాను కదా, ఇలాంటి ప్లేట్లోనే మా బ్రదర్ రోజు తింటుంది. కాకపోతే అది అంత వెడల్పు ఉండదు అన్నమాట, కొంచెం చిన్న సైజు ఉంటుంది. ఇది బాగా నచ్చింది, నాకు తీసుకోవాలి అనిపించింది. కానీ ఇంకా అడిగితే బాగుండేదని అడగలేదు. తనను కూడా ఏం కొననీయలేదు కాబట్టి నేను కూడా ఏం కొనుక్కోవద్దని అడగలేదన్నమాట. అండ్ పక్కన ఏమైనా చిన్న చిన్న వాయిస్ వస్తే కొంచెం స్కిప్ చేసేయండి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే క్వాలిటీ పరంగా కానీ ఆఫర్స్ విషయంలో కానీ రెడ్ రోజ్లో చాలా మంచిగా ఉందన్నమాట. ఆఫర్స్ కూడా అలానే ఉన్నాయి, మెటీరియల్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ గ్రాసరీ ఐటమ్ కానీ టాయ్స్ కానీ
ప్రతీది బాగుంది. గ్రాసరీ ఐటమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఈ ప్లేట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకురావాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.